మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్ణి గగన్ని అడుగుతూ ఉంటుంది, అన్నయ్య అమ్మ క్లారిటీ కోసం భూమిని ప్రేమిస్తున్నావో లేదో నీ నోటితో అమ్మకి చెప్పు అని అడుగుతూ ఉంటే, అవునమ్మా నేను భూమిని ఎప్పటి నుంచో చాలా ప్రేమిస్తున్నాను, భూమి అంటే నాకు ఎంతో ఇష్టం అని గగన్ అంటాడు. ఎప్పటి నుంచో అని గగన్ అంటూ ఉంటే, చెవుల్లో అమృతం పోసేవరా అని శారద అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. గగన్ని మెట్టుకలు విరుస్తూ ఇప్పుడు నువ్వు చక్కెర పోయివే అని చెప్తూ ఉంటే ఇక పూర్ణి గగన్ నోట్లో చక్కెర వేస్తుంది. గగన్ అయితే పూర్ణి నోట్లో కూడా చక్కెర వేస్తాడు. అన్నయ్య చనువుతో నేను ఒక మాట చెప్తాను, చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, విత్ యువర్ పర్మిషన్ అని పూర్ణి అంటుంది. చెప్పవే అని గగన్ అంటాడు. నీ ముఖంలో పెళ్లి కల వచ్చేసిందన్నయ్య అని పూర్ణి అంటుంది. అవును, అది చెప్పింది నిజమే గగన్, ఇంకా ముహూర్తాలు చూసి పెళ్లి చేసేయడమే మిగిలింది అని శారద అంటుంది. గగన్ అయితే సిగ్గుపడుతూ ఉంటాడు ఇదంతా విని. అరిటాకుల కోసం విని వెళ్ళిన భూమి ఇంకా అస్తమయం అవుతుందని అల్లుడి గారికి తెలియదు కదా, పాపం ఎలా ఎదురు చూస్తున్నాడు. భూమి శవం ముందు అల్లుడి గారు తొల్లి ఏడుస్తారేమో అని గోరింటాకు పిన్ని అంటే, చి నోర్మొయ్ అని అపూర్వ కోప్పడుతుంది. చెర్రీ ఇంకా ఎందుకు భూమి రాలేదు, వెళ్ళి చూడు అని శరత్చంద్ర అంటాడు. అలాగేనని చరణ్ వెళ్తాడు. ఇక భూమి ఎదురుగా వస్తూ ఉంటుంది. అదిగో మామయ్య భూమి వచ్చేస్తుంది అని చరణ్ అంటాడు. అపూర్వ ఇక భూమి వైపు చాలా షాక్ అయి చూస్తూ ఉంటుంది. అదేంటమ్మాయి ఇది అస్తమయం అయిపోతుంది అనుకుంటే అరిటాకులు పట్టుకొస్తుంది, ఇది డాన్స్తో పాటే ఫైటింగ్ కూడా నేర్చుకుందా ఏంటి? ఇప్పుడు వాడు చస్తా మన పేరు చెప్పేసి ఉంటే మనం చచ్చిపోతాం కదమ్మాయి అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటే, పిన్ని కాస్త నోరు మూస్తావా అని అపూర్వ కోప్పడుతుంది. ఏంటమ్మా భూమి ఇంత లేట్ అయింది అని శరత్చంద్ర అడుగుతాడు. నేను అరిటాకులు తీసుకురావడానికి వెళ్తే ఎవరో కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు అంకుల్ అని భూమి చెప్తుంది. నిన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తారా, ఎవరు వాళ్ళు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఏమో తెలియదు అంకుల్, సమయానికి గగన్ గారు వచ్చి నన్ను కాపాడారు కాబట్టి సరిపోయింది, లేకుంటే ఆ రౌడీలు నన్ను కిడ్నాప్ చేసి నా ప్రాణాలు తీసేస్తుండేవాళ్ళు అని భూమి అంటుంది. వెంటనే అపూర్వ ఆహాహా భూమి భలే స్టోరీలు అల్లేస్తున్నావు భూమి, ఎంతైనా భూమి ఆ ఇంటి నుంచే కదా వచ్చింది, ఈవిడేదో కిడ్నాప్ అయినట్టు వాడు వచ్చి తనను సేవ్ చేసినట్టు ఒక కథలు చేసి వాడికి దగ్గరవ్వాలనుకుంటుంది, ఆ ఇంటికి దగ్గరవ్వాలనుకుంటుంది అని అపూర్వ అంటుంది. అప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్తానంటే నువ్వు కూడా వద్దని చెప్పావు కదా, ఏమో ఆ ఇంటిని మనకి దగ్గర చేర్చాలనుకుంటుందేమో, ఏమో ఏదైనా భూమికే తెలియాలి అని అపూర్వ అంటుంది. నేను నిజం చెప్తున్నానండి, నిజంగానే రౌడీలు నన్ను కిడ్నాప్ చేయబోయారు, ఆయన వచ్చి నన్ను కాపాడారు అని భూమి అంటుంది. మీరు చెప్పండి అంకుల్, నేను ఇలా చీప్ స్టోరీస్ అల్లేదానిలాగా కనిపిస్తున్నానా అని భూమి అడుగుతుంది. లేదు, భూమి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పదు. అపూర్వ నువ్వు భూమి గురించి ఏదైనా మాట్లాడాలనుకునేటప్పుడు ముందు వెనుక ఆలోచించి మాట్లాడు, ఇలా ఏది పడితే అలా మాట్లాడుకో. నిజానికి తను చెప్పినట్లు కిడ్నాప్ ప్రయత్నం జరిగే ఉంటుంది, కానీ ఎవరు చేశారు, ఎందుకు అలా చేయించారు అని శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మాయి మనమేనని కనిపెట్టేస్తాడేమో అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటే, నువ్వు కాస్త సైలెంట్గా ఉంటావా అని అపూర్వ అంటుంది. అప్పుడే శరత్చంద్రకి గగన్ గుర్తుకొస్తాడు. ఎస్, ఇది ఖచ్చితంగా వాడి పని అని శరత్చంద్ర అంటాడు. ఎవరు బావా అని అపూర్వ అడుగుతుంది. ఇంకెవరు, ఆ గగన్ గాడే ఇదంతా చేయించుంటాడు, భూమి మన దగ్గర ఉంటుంది కదా, వాడే రౌడీల్ని అరేంజ్ చేసేసి వాడు కాపాడినట్లు నటిస్తే అప్పుడు భూమి వాళ్ళ వైపు తిరుగుతుంది కదా, వాడి వైపు తిప్పుకోవడానికి ఆ గగన్ గాడు ఇలా ప్లాన్ చేస్తుంటాడు, ఎన్ని సినిమాల్లో చూడలేదు అని శరత్చంద్ర అంటాడు. కృష్ణప్రసాద్ చరణ్ అయితే ఇదంతా విని అయ్యో అనుకుంటారు. అయ్యో నాన్న, ఆయన అలాంటి వారు కాదు, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అని భూమి మనసులో అనుకుంటుంది. అమ్మా భూమి, నువ్వు వాడి మాయలో అస్సలు పడకమ్మా, జాగ్రత్తగా ఉండు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. సరే అందరం భోంచేద్దాం పదండి అని శరత్చంద్ర చెప్తాడు. ఊరు మురిమి మంగళం పడ్డం అంటే ఇదే, మనం చేస్తే ఆ గగన్గాడి మీదకు వెళ్ళిపోయిందే అని గోరింటాకు పిన్ని అంటుంది. ఇక అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. కృష్ణప్రసాద్ శారద వైపే చూస్తూ ఉంటాడు. భూమి గగన్ ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతారు. నక్షత్రేమో గగన్ వైపు చూస్తూ మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక శరత్చంద్ర, చూసావమ్మా వాడిని ఎంత తిట్టినా ఎంత అవమానించినా కూడా మళ్ళీ సిగ్గు లేకుండా ఎలా నవ్వుతూ కూర్చొని అన్నం తింటున్నాడో అని శరత్చంద్ర అంటాడు. అయ్యో నాన్న, ఆయన ఎందుకు సంతోషంగా ఉన్నారో నాకు తెలుసు, కానీ నేను మీకు చెప్పలేను అని భూమి మనసులో అనుకుంటుంది. ఇక గగన్ కార్ దగ్గరికి వస్తాడు. హాయ్ బావా అని నక్షత్ర అక్కడికి వచ్చేస్తుంది. బావా, దానికంటే డ్యాన్స్ నువ్వే బాగా చేసావు, నాకు నీ డ్యాన్సే నచ్చింది, థ్యాంక్ యూ బావా వచ్చినందుకు అని
శరత్చంద్ర కూతురైన నక్షత్ర గగన్కి చెప్తూ ఉండటంతో, గగన్ నేనేం నీకోసం రాలేదు అని గగన్ అంటాడు. బావా, బర్త్డే పార్టీకి రానని చెప్పావు అయినా వచ్చావు, పిక్నిక్కి రానని చెప్పావు అయినా వచ్చావు, కానీ నా కోసం రాలేదంటావు, నన్ను ప్రేమించలేదంటావు, అత్తయ్య కూడా నన్ను కోడలుగా చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తావు, అంతే కదా బావా నక్షత్ర అడుగుతుంది. అవునని గగన్ చెప్తాడు. చూసావా బావా, నీ మనసులో ఉన్న మాటలన్నీ నేను ఎలా చెప్పేస్తున్నానో అలాగే నువ్వు మా ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని పెళ్లి సంబంధం కూడా మాట్లాడుకుంటావు బావా, రాను అంటూనే వచ్చేసి అన్నీ చేస్తావు బావా, నాకు తెలుసు బావా, అత్తయ్య బాయ్ బావా అని నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంట్రా ఈ నక్షత్ర మనకి ఇలా కనెక్ట్ అయిపోతుంది, నువ్వేమంటావు అని శారద అడుగుతూ ఉంటే, దానికి మెంట్లెక్కింది, నువ్వు అన్నీ మనసులో పెట్టుకోకు, పద వెళ్దాం కారెక్కు అని గగన్ చెప్తాడు. ఇక ఇందు వంశీ కూడా ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. ఏమండి నాకు చాలా భయం వేస్తుంది అని ఇందు చెప్తూ ఉంటే, నేనున్నాను కదా, మా అమ్మ నాన్న సంగతి నేను చూసుకుంటాను అని వంశీ మాటిస్తాడు. లోపలికి రాగానే వాళ్ళ అమ్మ నాన్న ఏంటి చిన్న కట్టించుకోరాడానికి ఇంతసేపా అని అడుగుతూ ఉంటే, నాన్న నేను హిందూ చేతికి గాయమైందని చెప్పి పెట్రోల్ అయిపోతే బండితో ఎంచుకు వెళ్ళానా, అప్పుడే చేతికున్న గాయం ఎక్కువైంది, మనం హింస పెడుతున్నామేమో అందుకే ఇందు చేతికి ఇంత గాయమైపోయిందని డాక్టర్కి డౌట్ వచ్చింది, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడే ఇక పోలీసులు ఇందుని ఇంట్రాగేషన్కి చేయడానికి తీసుకువెళ్లారు. ఇందు చాలా మంచిది కాబట్టి మనం ఎలాంటి హింస పెట్టలేదని అబద్ధం చెప్పింది, మనం హింస పెడుతున్నామని చెప్పుంటే ఈ పాటికి మనకి జైలు శిక్ష వేసి ఉండేవాళ్ళు తెలుసా, ఇందు మనల్ని కాపాడింది అని వంశీ ఇక కథలు లేస్తాడు. అవునా ఇంత జరిగిందా అని వాళ్ళు అంటూ ఉంటారు. ఏదైతేనేం ఇందు మనల్ని ఇప్పుడు కాపాడిందనమాట అని వంశీ వాళ్ళ అమ్మా నాన్న చెప్తూ ఉంటే, నాన్న ఇందుకి నేను ఇప్పుడు అన్నం తినిపించాలి, ఎందుకంటే ఇందు చేతి గాయమైంది కదా, అలాగే 1 వీక్ బెడ్ రెస్ట్ కూడా తీసుకోమని చెప్పారు, ఎందుకంటే మనపై డౌట్ వచ్చింది కదా, అందుకే పోలీసుల నుంచి డాక్టర్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఇందుకి మనం సేవలు చేయాల్సిందే, ఇంటి పనులన్నీ మనమే చేసుకోవాలి, గుర్తుంచుకోండి నాన్న అని వంశీ చెప్పి ఇక ఇందు రా అని లోపలికి తీసుకువెళ్తారు ఇందుని. వీడు చెయ్యి కాల్చడం బైక్ తోయించడం వల్లే ఇంత జరిగింది, వీడు మరి నాకంటే వైలెంట్గా తయారైపోతున్నాడే అని వంశీ వాళ్ళ నాన్న చెప్పడంతో, అవునండి అని వాళ్ళ భార్య కూడా చెప్తూ ఉంటుంది. ఇక గగన్ నిద్రపోకుండా భూమిని గుర్తు చేసుకుంటూ చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటాడు. భూమి కూడా ఈ నిద్ర కోసం ఎంత ప్రయత్నిస్తున్నా కూడా గగన్ పెట్టిన ముద్దే గుర్తొస్తూ ఉంటుంది. అబ్బా నేను ఎంత ప్రయత్నించినా ఆ ముద్దులే గుర్తొస్తున్నాయి, ఆయనే గుర్తొస్తున్నాడు అని భూమి కూడా ఇక లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే భూమి అంతరాత్మ అద్దంలో కనిపిస్తుంది. హలో మేడం, నిన్నే పిలుస్తుంది, ఇలా చూడు ఇక్కడ అని అంతరాత్మ పిలుస్తూ ఉంటుంది. ఏంటి చాలా గట్టిగా పెట్టేశాడు కదా, అందుకే నీకు అస్సలు నిద్ర రావడం లేదు కదా, అందుకే పదే అదే తలుచుకుంటున్నావు కదా అని భూమి అంతరాత్మ అడుగుతూ ఉంటుంది. ఇక భూమి అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. భలే సిగ్గుపడుతున్నావే, అదే కనుక ఇప్పుడు నా ప్లేస్లో ఆయన ఉండుంటే ఇంకో ముద్దు ఎగరేసుకుపోయేవాడు అని అంతరాత్మ అంటూ ఉంటుంది. ఏంటి అంత సీరియస్గా మాట్లాడుతున్నావు అని భూమి అంటుంది. సీరియస్గా మాట్లాడక మరి చప్పట్లు కొట్టమంటావా, పెళ్ళైన తర్వాత ముద్దులు ముచ్చట్లు అన్నీ జరుపుకోవాలి, ఇలా పెళ్ళి కాకముందే తాళి కట్టించుకోకముందే ముద్దులు పెట్టించుకోమని, తెల్లవారే వరకు కూడా ముద్దులు పెట్టించుకోమని చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేయమంటావా, తాళి కట్టి పెళ్లి చేసుకున్న వాడిలా అలా ముద్దు పెడుతుంటే నువ్వు అడగద్దు కొట్టద్దు అని అంతరాత్మ అడుగుతూ ఉంటుంది. ఆయన అంటే నాకు ఇష్టం కదా, నేను చాలా ఇష్టపడుతున్నాను కదా, ఎలా కొడతాను ఎలా కోప్పడతాను అని భూమి అడుగుతుంది. కాస్త బుర్రకి పదును పెట్టు, బుర్ర పెట్టి ఆలోచించు, అలా కామ్గా వచ్చేస్తే నువ్వు కూడా ప్రేమిస్తున్నావని తెలిసిపోదు, అప్పుడు రోజుకు ఒక ముద్దు అడుగుతాడు, అప్పుడు రోజుకు ఒకసారి ముద్దిస్తావా అని అంతరాత్మ అడుగుతూ ఉంటే భూమి అమ్ము అని అంటూ ఉంటుంది. అమ్మో కాదు నాన్న అను, ఒకవైపు నాన్న కావాలి, ఇంకోవైపు ఆయన కావాలి, నీకు రెండు కావాలి, నాన్నకి నిజం తెలిసాక నాన్న చేతుల మీదుగా ఆయనతో పెళ్ళి కావాలి, ఇన్ని కావాలి కలవాలి అంటే ముందు నువ్వు కంట్రోల్లో ఉండాలి, అంటే నీ ప్రేమ ఆయనకి తెలియకుండా ఉండాలి, అర్థమవుతుందా అని అంతరాత్మ చెప్తూ ఉంటే అర్థమవుతుంది అని భూమి చెప్తూ ఉంటుంది.